సినిమాని రిలీజ్ చేశారో కూడా మీ అందరికీ తెలుసు. ఒక మంచి సినిమాను ప్రోత్సహించాలని ఆయనకున్న సీనియారిటీని ఉపయోగించి ఆయన చాలా సిన్సియర్గా మా సినిమాని మంచిగా, చాలా మంచి పెద్ద భారీ సినిమా లాగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. ఆయన ఇప్పుడు ఈ సంస్థను స్థాపించి మరిన్ని మంచి సినిమాలు రావడానికి ఆయన కృషి చేయడం చాలా అభినందించదగ్గ విషయం. యాక్చువల్గా కథల సెలక్షన్ అదంతా నా మీద కీ పోస్ట్ పెట్టారు. అది నేను ఎంతవరకు కన్విన్స్ చేయగలనో నాకు తెలియదు, బట్ అది నాకు భారమే. బట్ నేను అయినంత వరకు మంచి సబ్జెక్ట్స్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయడానికి నేను ట్రై చేస్తాను, నా వంతు కృషి చేస్తాను. పైగా సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి ఆ ప్రాబ్లమ్స్లో మిగిలిపోకుండా దానికి పరిష్కారం చెప్పడానికి నేను ఈ సంస్థ స్థాపించాను అనడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకే కాదు, చాలామంది డైరెక్టర్లకి, రాబోయే దర్శకులకి, ఎంతోమంది క్రియేటర్స్కి కూడా ఇది వేదిక అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని, ఈ సంస్థ ద్వారా ఎన్నో మంచి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక థాట్ తెచ్చి నిర్మాతలందరినీ బతికించాలి, చిన్న సినిమాలన్నీ బతికించాలని చెప్పి ఇలాంటి ఒక థాట్తో నిజంగా ముందుకు వచ్చినందుకు గిరి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తే నిజంగా